పేదలకు కనీస గుర్తింపు, కనీస అవసరమైన రేషన్ కార్డులు ఇవ్వడంలో బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తుందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. గత సర్కారులోని పథకాలను కొనసాగిస్తూనే తాము ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు సత్యం. ఆత్మగౌరవం కోసం ఆనాడు తెలంగాణ సాధన కోసం ఉద్యమం జరిగింది. 2012 సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ ఈ ఆత్మగౌరవం కోసం మన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడడం, ఈ ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మన దేశంలో దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ప్రజల ఆత్మగౌరవాన్ని అన్ని రకాలుగా నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, ఆత్మగౌరవం లేదు. తెలంగాణ ప్రజలు పరిస్థితి 10 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు? కనీసం ఒక రేషన్ కార్డు ఆత్మగౌరవం, పేదోడికి ఏ ఆత్మగౌరవం, ఏది గుర్తింపుంటుంది? ఇంట్లో ఒక రేషన్ కార్డు ఉంటే పేదలకు ఒక గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పథకం కానీ, ఏ పథకాన్ని మనం అప్లై చేస్తున్నామంటే కనీసం ఉండాల్సింది ఒక రేషన్ కార్డు. అట్లాంటి రేషన్ కార్డు